నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరున్న బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇక 15 వారాల పాటు సాగే బిగ్ బాస్లోకి 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. ప్రతిసారి మాదిరిగా కాకుండా ఈసారి ఎంటర్టైన్మెంటు లిమిట్లెస్ అంటూ ప్రారంభించిన బిగ్ బాస్ 8 సీజన్ను నిజంగానే కొత్తగా ప్రారంభించారు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి 7 బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా హౌస్లోకి పంపించేవారు. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా జంటగా హౌస్లోకి పంపారు. పైగా వారి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయనే థీమ్తో వారిద్దరిని బిగ్ బాస్ టీము జంటను చేసి అలా జంటలుగా బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్లను పంపించారు. బిగ్ బాస్ సీజన్ 8ని హోస్ట్ చేసినటువంటి హీరో నాగార్జున గ్రాండ్గా ప్రారంభించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్ను 7 జంటలుగా హౌస్లోకి పంపించారు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఒక్కొక్కరిగా హౌస్లోకి వస్తూ తమ అనుభవాలను హోస్ట్ నాగార్జునతో పంచుకున్నారు. ఇక ఆరోసారి హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి కింగ్ నాగార్జున వారిని పలకరిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పి హౌస్లోకి పంపారు. అయితే ఈసారి హౌస్లోకి ఒంటరిగా వెళ్లారని, ఓ బడ్డీతోనే లోపలికి వెళ్తారంటూ జంటగా పంపారు నాగార్జున. ఇక బిగ్ బాస్ 8 తొలి కంటెస్టెంట్గా బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనటువంటి నటి యష్మి హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్. ఇక రెండో కంటెస్టెంట్. ఇక నటుడిగా దర్శకుడైనటువంటి అభయ్ నవీన్ కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులారిటీ అయినటువంటి ప్రేరణ కంబం. ఇక లాహిరి లాహిరి లాహిరితో చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఆదిత్య ఓం. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చినటువంటి దిశా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి సోనియా ఇక బిగ్ బాస్ 8లోకి వెళ్లారు. ఇక తన మాటలు, ప్రాసలు, పంచ్ డైలాగులతో నెటిజన్స్ కు వినోదాన్ని పంచినటువంటి బెజవాడ బేబక్క సుపరిచితురాలైనటువంటి మధు నెక్కంటి రేడియో జాకీగా శ్రోతలను అలరించినటువంటి వ్యక్తి శేఖర్ భాషగా జంటగా వెళ్లారు. ఇక బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి కిరాక్ సీత ఇక తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి బిగ్ బాస్ షోకి సామాన్యుడిగా అడుగుపెట్టారు నాగమణికంట. ఇక జంటగా హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ ఇక తెలుగు నటి యాంకర్ విష్ణుప్రియ జంటగా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. ఇక తన డాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు అలరించినటువంటి నైనిక వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి నబీల్ అఫ్రీద్తో కలిసి 7వ జంటగా బిగ్ బాస్ 8 హౌస్లోకి అడుగుపెట్టారు. 14 మంది కంటెస్టెంట్లో 10వ వాడిగా సామాన్యుడిగా నాగమణికంట హౌస్లోకి వెళ్ళాడు. ఇక అతని కంటే ముందు 9వ కంటెస్టెంట్గా వచ్చినటువంటి కిరాక్ సీతను బడ్డీని సెలెక్ట్ చేసుకోమని చెప్పిన నాగార్జున ఆమెకు 3 కలర్స్ చూపిస్తాడు. ఇక నాకు చూపించినటువంటి కలర్స్ లో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంది. ఆ వెంటనే బోర్డుపై సెన్సిటివిటీ, అన్ప్రెడిక్టబుల్, హైపర్ అనే క్వాలిటీ వస్తాయి. ఇక దీంతో కిరాక్ సీత రాబోయే వ్యక్తి తనకు క్వైట్ ఆపోజిట్ అంటుంది. ఆ తర్వాత 10వ కంటెస్టెంట్ గా నాగమణికంట ప్రత్యక్షమవుతాడు. ఇక సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ అంటూ చాలా చిన్న చిన్న ప్రపంచం నుంచి వచ్చానని అతను ఇంట్రడక్షన్ ఇస్తాడు. తాను పుట్టిన 2 ఏళ్లకే నాన్న చనిపోయారని, ఇక తన అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందని, తనకు ఊహ తెలిసేసరికి అతను తన అసలు తండ్రి కాదని తెలిసి తట్టుకోలేకపోయానని మణికంఠ చెప్పాడు. ఇక ఇంట్లో ఉన్న కొట్లాటలు చాలవన్నట్లు తన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని, ఆమెను బతికించుకోవడానికి చాలా ట్రై చేశానని, చివరికి 2019లో అమ్మ తనను వదిలి వెళ్ళిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక తల్లికి తలకొరివి పెట్టి 11 రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని తెలిపాడు. దేవుడు ఒకటి తీసుకుంటే 2 ఇస్తాడన్నట్లుగా ఆ తర్వాత తాను ఐపీసీసీ క్లియర్ చేశానని, జాబ్ వచ్చిందని, కానీ పంచుకోవడానికి ఇంట్లో మనుషులు లేరని ఫీలింగ్ ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయేటప్పుడు వాళ్ళ అమ్మ ఓ మాట చెప్పిందని, మళ్ళీ నా కడుపున పుడతానని చెప్పిందని మణికంఠ చెప్తాడు. ఇక తాను ఓ తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుని భార్య ప్రియతో కలిసి యుఎస్కు వెళ్ళిపోయానున్నారు. ఇక పెళ్లైన ఏడాదిలోనే తన ప్రియ గర్భం దాల్చి 9 నెలలు గడిచాక పాపను చేతుల్లో పెట్టిందని సంతోషం వ్యక్తం చేసిన అతను తన బిడ్డ కోసం కష్టపడాలనుకుంటున్న టైంలో తన భార్య తనకు విడాకులు ఇచ్చి ఇండియాకు వెళ్ళిపోమని చెప్పడంతో ఇండియాకు వచ్చేసానని నాగమణికంఠ చెప్పాడు. లైఫ్తో గ్యాంబిల్ ఆడి వచ్చానని, ఈ గ్యాంబిల్ ఆడటం తనకు కొత్తేం కాదని హోస్ట్ నాగార్జునతో ధీమాగా చెప్పాడు నాగమణికంఠ. నీ కథ బయోపిక్ తీస్తే ఏ పేరు పెడతామని నాగార్జున అడగ్గా ఆఖరి పోరాటం అని చెప్తాడు మణికంఠ. ఇక బిగ్ బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సాధించుకుంటానని చెప్పాడు. ఇక లైఫ్ మళ్ళీ నాకు తిరిగి అవకాశం ఇస్తే తన తల్లిని మళ్ళీ బతికించుకుంటానని, అలాగే త్వరగా పెళ్లి చేసుకోకుండా పెళ్లి కోసం ఇంకా వెయిట్ చేస్తానని మణికంఠ చెప్పాడు. ఇక కిరాక్ సీతను పిలిచి మీరిద్దరూ జంటగా హౌస్లోకి వెళ్తారని చెప్పిన నాగార్జున హౌస్లోకి వెళ్లే ముందు మణికంఠ నీ కోసం ఓ కానుక అని చెప్పి ఎరుపు రంగు ఉన్నటువంటి స్వెట్టర్ని ఇస్తాడు నాగార్జున. అది మణికంఠ వాళ్ళ అమ్మగారిదని, వాళ్ళ అమ్మగారిని తోడు తీసుకుని హౌస్లోకి వెళ్తున్నాడని చెప్పగా ఆ స్వెట్టర్ చూసి మణికంఠ ఎమోషనల్ అవుతాడు. అనంతరం కిరాక్ సీతతో కలిసి నాగమణికంఠ హౌస్లోకి అడుగు పెడతాడు.